హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా విశ్రామ్ ఒక షార్ట్ రివ్యూ అయితే మీకు ఇచ్చేస్తాను. అది కూడా వితిన్ 2 minutesలో మీకు బైక్ పర్చేస్ చాలా చేయకూడదని ఇచ్చేస్తాను కంప్లీట్ రివ్యూ. ఫస్ట్ థింగ్, నేను బైక్ కొని 10 months అవుతుంది. దగ్గర 17,000 kilometers హైవేస్, ఆఫ్ రోడ్, మొత్తం ఘాట్ రోడ్స్ అన్నీ ట్రై చేశాను నేను. ఓవరాల్గా 17,000 kilometersలో దీనిలో నాకు పెద్ద పాజిటివ్ అనిపించింది ఈ బైక్ ఒక యూనిక్ లుక్స్. నేను ఎక్కడ పోయినా అందరి కళ్ళు దీని మీదే ఉంటుంది, అంత యూనిక్గా ఉంటుంది బైక్ అయితే. అండ్ దెన్ నెక్స్ట్ మైలేజ్. నేను ఒక ఫుల్ ట్యాంక్ పట్టిస్తే నాకు హైదరాబాద్ అంటే 12 liters పట్టిస్తే 400 kilometers ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు 80 మెయింటైన్ చేస్తే 40 kilometers మైలేజ్ కూడా ఇస్తుంది ఈ బైక్ అయితే. దెన్ నెక్స్ట్ థాట్ పాజిటివ్ వచ్చేసి దీని మెయింటెనెన్స్. అతి తక్కువ మెయింటెనెన్స్, 250 సెగ్మెంట్లో చూసిన అతి తక్కువ మెయింటెనెన్స్ అయితే ఈ బైక్. అండ్ ఫోర్త్ వన్, ద మేజర్ వన్, ఇది హైవే రైడర్. మీరు హైవేలోనే తోలుతారు, అడ్వెంచర్ లేదంటే ఈ బైక్ అనేది ఎక్సలెంట్ చాయిస్. మీకు ఇంకో బైక్ అవసరంలో ఇదే ఎక్సలెంట్. అండ్ దెన్ నెగిటివ్స్కి వచ్చేస్తాను. నెగిటివ్కి వచ్చేస్తే ఫస్ట్ నెగిటివ్ సస్పెన్షన్ పిలియన్కి ఎట్లుంటుందంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది, రైడర్కి అయితే చండాలంగా ఉంటుంది ఫస్ట్ది. దెన్ నెక్స్ట్ మళ్ళీ మైలేజ్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ గురించి. మనకి ట్యాంక్ 12 liters. అడ్వెంచర్ బైక్ పెట్టుకొని మనకు 12 liters అంటే కొంచెం కష్టమే. మైలేజ్ మీరు 110, 120, 100 నుంచి 120 దాటినారంటే 28 kilometers మైలేజ్ వస్తుంది. అది సెకండ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ దీంట్లో. అండ్ థర్డ్ థింగ్, క్లస్టర్ చాలా పాతది. ఓల్డ్ బైక్స్లో ఎట్టుంటుందో అట్లే ఉంటుంది క్లస్టర్ అయితే. అండ్ ఇది చెప్పాలంటే ఇంకోటి, ఇది ప్యూర్ అడ్వెంచర్ అయితే కాదు, అడ్వెంచర్ కమ్ హైవే రైడర్ కమ్ అడ్వెంచర్ అనుకోండి. ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, బట్ ప్యూర్ అడ్వెంచర్ అయితే కాదు. ఇది నా ఓవరాల్ రివ్యూ. మీరు ఒక యూనిక్ బైక్ 250 సెగ్మెంట్ అడ్వెంచర్ అండ్ హైవే రైడర్లో చూడాలంటే విశ్రామ్ ఇస్ ద బెస్ట్.